భారత్లో నకిలీ కరెన్సీ చెలామణిలో నేరముఠాలు తమ వ్యూహాన్ని మార్చాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతో పనిచేసే దావూద్ ఇబ్రహీం నెట్వర్క్తో సహా ఇతర సిండికేట్లు ఇప్పటివరకు 500 రూపాయల వంటి పెద్ద నోట్లను లక్ష్యంగా చేసుకున్నాయి. కానీ ఇప్పుడు తమ దృష్టిని 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు వంటి తక్కువ విలువ కలిగిన నోట్లపైకి మళ్లించాయని భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. మార్కెట్లోకి ఈ చిన్న నకిలీ నోట్లను భారీగా చలామణిలోకి తెచ్చి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనేది వారి ప్రణాళికగా తెలుస్తోంది. నకిలీ భారత కరెన్సీ నోట్ల చలామణిని అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్న వేళ ఈ కొత్త ధోరణి వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే భారత్లో నకిలీ నోట్ల చలామణిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నివేదిక వెల్లడించింది. బ్యాంకింగ్ వ్యవస్థలో గుర్తించిన మొత్తం దొంగ నోట్ల సంఖ్య 5.7% పెరిగినట్లు ఆర్బీఐ 2025-26 వార్షిక నివేదిక పేర్కొంది. ముఖ్యంగా 20 రూపాయల నకిలీ నోట్ల గుర్తింపు ఏకంగా 47.4% మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు అధికంగా చలామణిలో ఉన్న 500 రూపాయల నకిలీ నోట్లు ఇప్పటికీ అధిక సంఖ్యలోనే పట్టుబడుతున్నాయని ఆర్బీఐ నివేదిక తెలిపింది. అయితే 100 రూపాయలు, 50 రూపాయల నకిలీ నోట్ల సంఖ్యలో కొంత తగ్గుదల కనిపించినా ఇప్పటికే రద్దయిన 2000 రూపాయల నకిలీ నోట్ల చలామణి గణనీయంగా క్షీణించినట్లు గుర్తించింది. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐ అప్రమత్తమైంది. నకిలీ నోట్ల చలామణిపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులను కోరింది. అంతర్జాతీయ సరిహద్దులకు చేరువలోని జిల్లాల్లో ఉన్న బ్యాంకు శాఖలు నకిలీ నోట్లను గుర్తించేందుకు తప్పనిసరిగా నోట్ల ధృవీకరణ, సార్టింగ్ మిషన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఖాతాదారులు సమర్పించే కరెన్సీ నోట్లు అసలువా లేక నకిలీవా అనే విషయాన్ని తప్పనిసరిగా ఈ మిషన్ల ద్వారా నిర్ధారించుకున్న తర్వాతే తీసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఖాతాదారుడు ఇచ్చిన నోటు నకిలీదని తేలితే ఆ నోటును ఖాతాదారుడికి తిరిగి ఇవ్వడం లేదా స్వాధీనం చేసుకోవడం చేయాలని తేల్చి చెప్పింది. నకిలీ నోట్ల విషయంలో కొన్ని బ్యాంకులు నిర్లక్ష్యంగా ఉన్నట్టు వార్తలు రావడంతో ఆర్బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. నకిలీ నోట్లను గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో విఫలమైతే నోటు విలువను బట్టి జరిమానాలు ఉంటాయని హెచ్చరించింది. దీనికి తోడు నగదు లావాదేవీలు జరిపే సిబ్బంది అందరికీ ఈ ఏడాది అక్టోబర్లోగా అసలు నోట్లు, నకిలీ నోట్లను గుర్తించే నైపుణ్యాలపై పూర్తి శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన దాడుల్లో పెద్ద, చిన్న విలువ కలిగిన నకిలీ నోట్లు పట్టుబడగా స్థానిక నెట్వర్క్ల ద్వారా వీటిని ముద్రిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెట్వర్క్లను అరికట్టేందుకు నిఘాను ముమ్మరం చేసినట్లు దర్యాప్తు సంస్థలు తెలిపాయి.